తెలంగాణ బీజేపీలో ఆయనంటే హడల్. పాత బస్తీలోనే కాదు, రాష్ట్ర రాజకీయాల్లోనే ఆయన ఒక సంచలనం. సొంత పార్టీ నాయకులపైనే విమర్శలు చేస్తూ తరచుగా వార్తల్లోకి ఎక్కుతూ ఉంటారు ఆయన. ఇంతకు ఎవరు ఆయన? ఆయన చేస్తున్న ఆ వ్యాఖ్యలు ఏంటి? సొంత పార్టీ నాయకులనే టార్గెట్ చేయాల్సిన అవసరం ఆయనకు ఏమొచ్చింది? ఇంతవరకు సైలెంట్గా ఉన్న ఆయన ఇప్పుడు ఎందుకు వైలెంట్గా మారిపోయారు? లెట్ us వాచ్ ది స్టోరీ. తెలంగాణ బీజేపీలో పరిచయం అక్కర్లేని పేరు ఎమ్మెల్యే రాజా సింగ్. రాష్ట్ర బీజేపీలో ఆయన ఫైర్ బ్రాండ్. తరచుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో ఎక్కుతూ ఉంటారు. అటు పాలిటిక్స్, ఇటు ధర్మ ప్రచారం, ధర్మయుద్ధం నేర్చుకున్నారు. అంతకన్నా కరడుగట్టిన హిందుత్వవాది ఆయన. పాత బస్తీ నుంచి మొదలు పెడితే దేశంలోని అన్ని ప్రాంతాల్లోని బీజేపీ బలోపేతానికి కృషి చేస్తూనే హిందూ ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన గతంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారడంతో రాజా సింగ్ పార్టీ నుంచి సస్పెండ్ కావడం అప్పట్లో సంచలనం రేపింది. కాగా ఇటీవల సొంత పార్టీ నాయకులే టార్గెట్ చేస్తూ ఆయన చేసిన కామెంట్స్ పార్టీ వర్గాల్లో మంట పుట్టిస్తోంది. పార్టీలోని పాత సరుకు పోతేనే తెలంగాణలో బీజేపీ పవర్లోకి వస్తుందని ఒక్కసారిగా బాంబు పేల్చారు. ఈ క్రమంలో బీజేపీ ఫైర్ బ్రాండ్ రాజా సింగ్ మరోసారి ఫైర్ అయ్యారు. పార్టీలోకి కొత్తగా చేరిన కొందరు సీనియర్ నేతల తీరుతోనే తెలంగాణలో కమలం పార్టీ ఎదగలేకపోతోందని ఆయన మండిపడ్డారు. పార్టీ అధిష్టానం ఇకనైనా మేల్కొని పార్టీలో ఏం జరుగుతుందో తెలుసుకుని నష్ట నివారణ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ బీజేపీలోని కొందరు నేతలు తెలంగాణ ముఖ్యమంత్రితో టచ్లో ఉన్నారని చేసిన వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో గుబులు రేపుతోంది. అంతేకాకుండా రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వస్తే ఆ సీఎంతో కొందరు బీజేపీ నేతలు రహస్యంగా భేటీ అవుతున్నారని చెప్పారు. ఇలాంటి సీక్రెట్ మీటింగులు పెడితే పార్టీ అధికారంలోకి వస్తుందా అని ప్రశ్నించారు. బీజేపీ అధిష్టానం వీటిపై దృష్టి పెట్టి రహస్యంగా భేటీ అవుతున్న వారిని రిటైర్ చేస్తేనే తెలంగాణలో పార్టీకి మంచి రోజులు వస్తాయన్నారు రాజా సింగ్. అయితే బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ కొన్నాళ్ల నుంచి పార్టీలో సైలెంట్గా ఉంటూ వస్తున్నారు. పార్టీ కార్యక్రమాలు, సమావేశాలకు అందరూ హాజరవుతున్నారు. ఇటీవల జిల్లా అధ్యక్షుల ఎంపికపై కూడా ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే రాజా సింగ్ సొంత పార్టీపై చేసిన కామెంట్స్ హాట్ టాపిక్గా మారాయి. తెలంగాణలో హిందువులు సేఫ్గా ఉండాలంటే బీజేపీ అధికారంలోకి రావాలని ఆయన ఓ సంచలన వీడియోను విడుదల చేశారు. రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకోవాలంటే పార్టీలో పాత వాళ్లను వెంటనే బయటకు పంపాలని కామెంట్ చేశారు. ముఖ్యంగా బీజేపీ అధిష్టానం ఈ విషయంలో ఆలోచన చేయాలని కోరారు. తెలంగాణలో ఏ ప్రభుత్వం వస్తే ఆ సీఎంతో బీజేపీలోని కొందరు నేతలు రహస్యంగా భేటీ అవుతున్నారని హాట్ కామెంట్స్ చేశారు. వాళ్ళందరికీ రిటైర్మెంట్ ఇస్తేనే తెలంగాణ బీజేపీకి మంచి రోజులు వస్తాయన్నారు రాజా సింగ్. సొంత పార్టీ సీనియర్ నేతలపై ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ తెలంగాణ రాజకీయాల్లో కాకరేపుతున్నాయి. ఇక 2014లో తాను పార్టీలో చేరానని, అప్పటి నుంచి వేధింపులు భరిస్తూనే ఉన్నానని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీకి తాను అవసరం లేదని, వెళ్లిపోవాలని చెబితే ఇప్పటికిప్పుడు వెళ్లిపోయేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. తాను ఇప్పటి వరకు బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎంతో యుద్ధం చేస్తూ వచ్చానని, కానీ సొంత పార్టీలోనూ యుద్ధం చేయాల్సి రావడం దురదృష్టకరమని పేర్కొన్నారు. గోల్కొండ జిల్లా అధ్యక్ష పదవిని ఎస్సీ లేదా బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతకివ్వాలని పార్టీకి తాను సూచించానని, కానీ తాను సూచించిన పేర్లను పక్కన పెట్టి ఎంఐఎంతో తిరిగే వ్యక్తికి ఆ పదవి ఇవ్వడమేంటని ప్రశ్నించారు. ఇదే విషయాన్ని పార్టీలోని ఓ కీలక నేతకు ఫోన్ చేసి అడిగితే తనకు తెలియదని సమాధానమిచ్చారని, దీనిని బట్టి తనపై దాగి ఉన్న కుట్రకోణం బయటపడిందని రాజా సింగ్ వివరించారు.
పార్టీ ఎమ్మెల్యే సూచించిన వ్యక్తికే జిల్లా అధ్యక్ష పదవి ఇస్తారని, కానీ తన సూచనను ఎందుకు పక్కన పెట్టాల్సి వచ్చిందో సంజాయిషీ ఇవ్వాలని, అలాగే వెంటనే అధ్యక్షుణ్ణి మార్చాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో బీజేపీ ఎప్పుడో అధికారంలోకి రావాలని, కానీ ఇలాంటి రిటైర్ అయిన వ్యక్తులు పార్టీలో ఉంటే బీజేపీ ఇక్కడ ఎప్పటికీ అధికారంలోకి రాదని రాజాసింగ్ స్పష్టం చేశారు. ఇప్పుడు మరోసారి రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. మరి దీనిపై పార్టీ హైకమాండ్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.